పేరెంట్ కూడా మేము ఏం చేస్తామంటే ప్రోగ్రెస్ ఎలా ఉంటే మీరు కూడా ఒకవేళ తగ్గినట్టు ఏంటి లోపం మీరు మాట్లాడండి. ఎందుకంటే సబ్మిట్ యాన్యువల్ ఎగ్జామ్స్ ప్రోగ్రెస్ మనం అక్కడే అసెస్ చేసుకొని కొంచెం ఫైనల్గా వాడు ప్రోగ్రెస్ ఈ ప్రోగ్రామ్ క్వార్టర్ లాగా లాస్ట్ టైం చేశారా? ఇలా ఇచ్చినా సరే మళ్ళీ ఆన్లైన్ కూడా చూసుకోవచ్చా? సేమ్ ఆన్లైన్ ఉందా? ఇది మార్క్స్ చూడొచ్చు సార్. ఏదైతే లీప్ అని యాప్ వచ్చేసింది. ఎంటైర్ డేటా, టీచర్ డేటా, స్టూడెంట్ డేటా, మండల్ డేటా అన్నీ ఒక సింగిల్ పార్ట్లో ఒకే కాంప్రహెన్సివ్ ఏమైనా సరే ఒక్కొక్క బకెట్ ఇది కూడా ఇది ఈక్వేట్ మార్కెట్ అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆలోచన. ఆయన ఏంటంటే మనం ఏదైనా ఒక బర్త్డే వచ్చినా ఇంపార్టెంట్ ఒకేషన్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం, డబ్బులు ఖర్చు పెడతాం, పార్టీలు ఇంత చేస్తాం. దానివల్ల భవిష్యత్తు దానికి ఉపయోగం ఉంటుంది. ఆ టైంలో ఎంజాయ్ చేస్తాము, దానివల్ల మెమరీగా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మనం అది మంచి పనిలా చేసి అది కూడా మళ్ళీ మనకి హెల్ప్ అవ్వాలంటే చెప్పినట్టు అనేది బెస్ట్ యాక్టివిటీ. సో అమ్మ పేరుతో బర్త్డే వచ్చిన మంచి ఒకేషన్ వస్తే ఆ రోజు కూడా మనం గుర్తుగా మనం గుర్తుపెట్టుకుని ఈరోజు ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాం దాని వరకు ఓకే. సో అలా కూడా ఈ యొక్క యాక్టివిటీస్ ఈక్వేట్ మార్కెట్ ఆ టైంలో కూడా పుట్టినరోజు వచ్చి ఏమైనా వస్తే ఎక్కడ అవకాశం ఉంటే అప్లోడ్ చేయడం, మొక్కలు కాపాడుకోవడం. ఎందుకంటే ఇప్పుడు జనాభా పెరిగిపోతుంది, దానివల్ల వాడకం పెరిగిపోతుంది. మనకి ఏది కావాలన్నా ప్రకృతి మీద ఆధారపడాలి. ఫుడ్ కావాలన్నా ఏదైనా ఆహారం కావాలన్నా ఏది కావాలన్నా ప్రకృతి అలాగే తగ్గిపోతుంది. అందుకని మనం కానీ పరిరక్షించుకోకపోతే భవిష్యత్తు తరానికి చూడడానికి మనం కాపాడుకోవచ్చు. నాటే ఎప్పుడైనా చెప్తాను నాటిన తర్వాత కూడా అది ఎలాగా ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి వారి తరపున ఇక్కడ ఆ పారితోషికాలని అందజేస్తున్నటువంటి మన నా హృదయపూర్వక ధన్యవాదాలు మన పాఠశాల విద్యార్థులందరి తరపున తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే లెర్నింగ్ అవుట్కమ్స్ విషయానికి వస్తే మన పాఠశాల 96% ఎస్ఎస్సీ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. అలాగే మండలంలో మన పాఠశాల నుంచి ఒక అమ్మాయి గేదెల ప్రేమిక, ఈ అమ్మాయి షైనింగ్ స్టార్గా కూడా సెలెక్ట్ కావడం అనేది జరిగింది. చెప్పారు సార్ అక్కడ ఏక్ పేడ్ మాకే నామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మీ అందరికీ తెలుసు. మన నెక్స్ట్ జనరేషన్ అంటే మీ జనరేషన్ కాపాడడానికి ఈ ఎన్వైరన్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాంటేషన్ మనం ఖచ్చితంగా చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మన ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సార్ మనకి డిస్ట్రిక్ట్కి ఒక టార్గెట్ ఇచ్చారు, 1 lakh ప్లాంటేషన్ పర్ వీక్. సో సార్ థ్యాంక్స్ టు స్టూడెంట్స్ సార్, ఆ 1 lakh ప్లాంటేషన్ వాళ్ళే చేస్తారు సార్. సో మన జిల్లాలో టోటల్ ఒక 3 lakh స్టూడెంట్స్ ఉంటే ఇప్పటికీ మాకు రిజిస్ట్రేషన్ 1.1 lakh సార్, 1.11 lakhs మనకి ప్లాంటేషన్ రిక్వెస్ట్ వచ్చింది. నరేగా ద్వారా మనం పిట్టింగ్ కూడా చేస్తాం. సో దయచేసి మీరు అందరూ మంచిగా ప్లాంటేషన్ చేయండి. బట్ కానీ ఆ మొక్క నాటిన తర్వాత ఆ మొక్కల గురించి తెలుసుకోండి. ఇది కాకుండా ప్రతిరోజు మీరు చేయగలిగితే మంచిది. బట్ కానీ వారానికి ఒకసారి ఆ మొక్క వెళ్ళి చూడండి, బాగా ఉందా లేదా. బాగాలేదు అంటే మీ తరపున మీ వంతు ఏదైనా ప్రయత్నం చేయండి. లేదు అంటే మీ టీచర్ చెప్పండి, లేకపోతే మీ తల్లిదండ్రులు చెప్పండి. ఖచ్చితంగా ఆ మొక్క కూడా మనం కాపాడాలి. ఇది కాకుండా
సార్ అంటే సార్ మీరు కూడా ఇప్పుడు చెప్పారు సార్, ఇంకా మనం శానిటేషన్ మీద అంటే పారిశుద్ధ్యం మీద మనం ఇంకా దృష్టి పెట్టాలి. స్కూల్లోనే మనం ఇక్కడక్కడ చూస్తే కొన్ని చాక్లెట్ పేపర్స్, కొన్ని ఈ స్కూల్లో కాపీ పేపర్స్, ఇది కాకుండా ఇంకా వేరేగానో కొంచెం చెత్తలాగా కొద్దిగా ఇంకా కూడా ఉంది, స్కూల్లో ఉంది. అది నేను కాదనట్లేదు. అందరూ ఒక 350 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు, ఖచ్చితంగా ఆ చెత్త కొద్దిగా వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు మైండ్లో పెడితే చెత్త మనం దయచేసి ఎక్కడెక్కడ వేయకూడదు, డస్ట్బిన్లో మాత్రమే వేయాలి. డస్ట్బిన్లో వేసిన తర్వాత మన ఇంటికి పారిశుద్ధ కార్మికులు వస్తారు, అక్కడ మాత్రమే వేస్తే బాగుంటుంది. అందరూ ఒక ఛాలెంజ్ లాగా కూడా రెస్పాన్సిబిలిటీ ఈ స్కూల్ మీదే. మీరు ఒక ఫస్ట్ క్లాస్లో 5th క్లాస్లో ఎంటర్ అయితే ఒక 5 సంవత్సరాలు ఇక్కడే ఉంటారు. సో దయచేసి మీ స్కూల్ బాగుండాలి. బయట నుంచి కూడా ఈ స్కూల్ బాగుంది అది చూడడానికి నేను కూడా మీ దగ్గర రావాలి, బయట వాళ్ళు కూడా మీ దగ్గర రావాలి. మీరు ఒక ఛాలెంజ్ తీసుకొని ముందుగా వస్తే బాగుంటుంది. సో సార్, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, చాలా మంచి ప్రోగ్రామ్. తల్లిదండ్రులు అందరూ వచ్చారు. మీరు హాఫ్ డే అట్లీస్ట్ మీ పిల్లల గురించి కేటాయిస్తారు. చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ హెచ్ఎం గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలు అందరికి కూడా స్టూడెంట్స్కి నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఇక్కడ ఏపీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2O అనే కోసం కలుసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మన రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న ఒక సరికొత్త పందా ఇది. అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు 3 మూల స్తంభాలుగా ఒక సమాజాన్ని నిర్మిస్తారు. ఈ ముగ్గురు పరస్పర సహకారంతో మాత్రమే పిల్లల భవిష్యత్తు మెరుగవుతుందనేది మనందరం చెప్పక తప్పదు. సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని బలంగా విశ్వసించే మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రులు మాన్యశ్రీ నారా లోకేష్ గారు రాష్ట్ర విద్యాభివృద్ధిలో కూడా సమాజం కీలక భాగస్వామ్యం అని గుర్తించి అందులో ఈ విద్యాశాఖ కూడా భాగస్వామి కావాలన్నదే వారి ప్రధాన ఆకాంక్ష. పేదరికం లేని సమాజం నిర్మాణమే ధ్యేయంగా ఈ మేరకు విద్యారంగంలో వస్తున్న అనేక సంస్కరణలను పరిశీలించిన ప్రభుత్వం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల విద్య మధ్య సంబంధాలను బలపరచడం ద్వారా మన ప్రభుత్వ పాఠశాలలకు మరింత అభివృద్ధి చేసి రాబోయే 2047 సంవత్సరానికి వికసిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇందులో భాగంగా పేరెంట్ టీచర్ మీటింగు దేశంలోనే ఆదర్శవంతంగా నిర్వహించాలని సంకల్పించడం జరిగింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల మధ్య ఒక దృఢమైన బంధాన్ని ఏర్పడడానికి ఇది ఉద్దేశించిన కీలకమైనటువంటి కార్యక్రమం. అంశాల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకోవడంతో పాటు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారు, అదేవిధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల నుండి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారో పరస్పరం తెలిసేందుకు ఒక మంచి వేదికగా ఇది ఉపయోగపడుతుంది. ప్రోగ్రెస్ కార్డులు పిల్లల సామర్థ్యాలు, బలహీనతలపై స్పష్టత వస్తుంది. ఆరోగ్య పరీక్షల ద్వారా ఆరోగ్య పరిరక్షణకు ఒక మంచి అడుగు వేస్తున్నాం. పాజిటివ్ పేరెంట్ సెషన్స్, కళల గోడలు ఇవన్నీ పిల్లల ఆశయాలకు గుర్తించేందుకు ఉపయోగపడతాయి. మానసిక ఆరోగ్యం అవగాహన ఇది నేటి సమాజంలో అత్యంత అవసరమైనటువంటి అంశం. మన రాష్ట్రంలోని ప్రతి విద్యార్థుడు ఒక సైనింగ్ స్టార్ కావాలని మొన్నే వారిని ప్రతిభావంతుల్ని సైనింగ్ స్టార్గా గుర్తించి వారికి ఒక పురస్కారం గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం ప్రపంచానికి అవసరమైన మానవ వనరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కేజీ నుండి పీజీ వరకు ఎన్నో మార్పులు చేశాం. అలాగే మెగా పేరెంట్ 2.0 ప్రభుత్వ పాఠశాలల్లో కాకుండా ప్రైవేటు పాఠశాలల్లోనే ఇదంతా ఒక అజెండాగా ఒకే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది ప్రజలతో ఒకేసారి నిర్వహిస్తున్నాం. దీంట్లో నైతిక విలువలకు ప్రాధాన్యత, విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించేలా, మహిళలను గౌరవించేలా సిలబస్ను ప్రోత్సహించడం. ఉదాహరణకి ఒక బుక్లో ప్రతి అంశాన్ని మహిళనే చూపించడం, ప్రతి పనిని మహిళ బొమ్మనే ఇవ్వడం. దానివల్ల విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే ఇది ఆడవారు చేయించాల్సిన పని అని అనుకునే అవగాహన ఉందో కనుక
లోకేష్ అన్న గారు దీన్ని అసెంబ్లీలో కూడా మాట్లాడి ఈ పాఠ్య పుస్తకాల్లో కూడా మహిళలతో పాటు పురుషులకు కూడా ఇందులో బాధ్యత ఉంది అని ఆ బుక్స్లో బొమ్మలను కూడా మార్చి ఇప్పటి నుండే పిల్లలను కూడా అది వాళ్ళ మైండ్లో పెట్టి పెంపొందించడానికి కోసం కూడా ఈ కార్యక్రమం పెట్టడం అయింది. దీనికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈ వేదిక ద్వారా నా జీవితంలో నాకు ఉన్నటువంటి గురువులందరికీ కూడా ఒక్కసారి స్మరించుకొని గుర్తు చేసుకొని వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే వాళ్ళు చేసినటువంటి ప్రతిఫలం వల్ల, వాళ్ళ తాలూకు కృషి వల్ల ఈరోజు చిన్న వయసులో ఒక కేంద్ర మంత్రిగా నాకు ఈరోజు అవకాశం వచ్చిందనంటే అది డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నా జీవితంలో నాకు ఎదురైనటువంటి గురువుల తాలూకా పాత్ర ఎంతైనా ఉంటుందని ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నానని కూడా తెలియజేస్తున్నాను. అలాగే గురువులు ఒక పక్కనైతే తల్లిదండ్రులు కూడా గురువులతో సమానమే. మొట్టమొదటగా మన పిల్లలకి జీవిత పాఠాలు నేర్పేది మన ఇంటిలో మన తల్లిదండ్రులే. అందులో ప్రధానమైనటువంటి పాత్ర మన తల్లిలు పోషిస్తుంటారు. అందుకనే మీరు కూడా గురువులతో సమానం. మీకు కూడా ఈరోజు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గురు పౌర్ణమి నాడు మంచి కార్యక్రమం ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు చక్కగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే విధంగా జరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే సుమారు 2 కోట్ల మంది జనాభాతో ఈ యొక్క కార్యక్రమం ముందు కొనసాగుతుంది. మన శ్రీకాకుళం జిల్లాలో 3 లక్షల మంది స్టూడెంట్స్తో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. 2,60,000 మంది స్టూడెంట్స్ మన ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు 10th వరకు స్టూడెంట్స్ అయితే మరొక 40,000 మంది స్టూడెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిసి కట్టుగా ఈ యొక్క పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అసలు ఎందుకు చేయాలి ఈ కార్యక్రమం? అసలు పేరెంట్స్ ఎందుకు ఇక్కడ పిలిపించే స్కూల్స్లో పిల్లల విషయాలు ఎందుకు మాట్లాడాలనేది మనం ఒక్కసారి గమనించాలి. పిల్లలనంటే కేవలం ఇంటి దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత, స్కూల్స్ వచ్చేసిన తర్వాత టీచర్స్ తాలూకు బాధ్యత ఆ రకంగా విడిపోయినటువంటి కార్యక్రమం కాదు. ఇంటి దగ్గర ఉన్న మరి పిల్లలు స్కూల్కి వచ్చినా అందరిది కూడా గురువులది అలాగే తల్లిదండ్రులది ఇద్దరి తాలూకా పాత్ర ఆ పిల్లల మీద ప్రభావం ఎంతో చూపిస్తూ ఉంటుంది. మన పిల్లలే, మనకు తెలిసిన పిల్లలే, మన ముందు పెరుగుతున్నటువంటి పిల్లలే అని. కానీ పిల్లల తాలూకా వాళ్ళ తాలూకా ఇది ఎలా ఉంటుందనంటే తల్లిదండ్రులు కూడా అన్ని సందర్భాల్లో అన్ని షేర్ చేసుకోవాలి. వారి తాలూకా అనుభవాలు కానీ, వాళ్ళు అనుకున్నటువంటి విషయాలు కానీ, వాళ్ళు చేసినటువంటి పనులు కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకుండే వయసు నిమిత్తం అన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పాలనంటే వాళ్ళకు కూడా ఆ యొక్క అవకాశం అన్ని సందర్భాల్లో రాదు. అలాగా ఉన్న విషయాలు కావచ్చు, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కావచ్చు, కొన్ని గురువులతో షేర్ చేసుకుంటారు. అలాంటప్పుడు మనం పిల్లల్ని అన్ని రకాలుగా వాళ్ళు డెవలప్ అవ్వాలి, ఒక ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా మన పిల్లలు తయారవ్వాలనంటే అసలు ఆ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ తాలూకు ఆలోచన ఎలాగున్నాయి అనేది మనం పూర్తిగా తెలుసుకోకపోతే వాళ్ళకి సరైన డైరెక్షన్ ఇవ్వలేము. అందుకే మనం ఒకటి మాట్లాడతాం తల్లిదండ్రులుగా, మనకు కూడా అనిపిస్తుంది మంచి విషయమే చెప్తున్నాం, పిల్లలు ఎందుకు వినట్లేదని. కానీ వాళ్ళు వినేటటువంటి మార్గం వేరేది ఉండొచ్చు, అది టీచర్ గ్రహించవచ్చు. టీచర్ చెప్తారు, మళ్ళీ మీకు ఇలాంటి మీటింగుల దగ్గరికి వస్తే మీ పిల్లల గురించి వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా ఒక రిపోర్ట్ కార్డు మీకు ఇచ్చి మీ పిల్లలు ఏ రకంగా ఈ పాఠశాలల్లో స్పందిస్తున్నారు, ఏ విషయాలకి యాక్టివ్గా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, చదువు విషయంలో ఎంత ఏకాగ్రతతో వాళ్ళందరూ కూడా చదువుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా టీచర్స్ కానీ మీ అందరికీ చెప్తే ఆ విషయాలు తెలుసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వడానికి ఆ పేరెంట్స్ కూడా వాళ్ళందరికీ అవకాశం ఉంటుంది. కాకపోవచ్చు నేను ఎంత చక్కగా చెప్తున్నాను కానీ ఎందుకు పిల్లవాడు వినట్లేదు, ఎందుకు వాళ్ళు నాకు అందరికీ కూడా సరిగ్గా గౌరవం ఇవ్వట్లేదు, ఆ విషయాల్లో కూడా తల్లిదండ్రులు మీరు ఏదైనా జరిగిన సన్నివేశాలు కానీ లేకపోతే పిల్లల తాలూకా బిహేవియర్ మళ్ళీ మీరు వాళ్ళకి చెప్తే మీ ఇద్దరి తాలూకా కలయికతో పిల్లలకి సరైనటువంటి విద్యా బోధన చేసే అవకాశం ఉంటుంది. ఆ విద్యా బోధనతో పాటు వాళ్ళకి సరైన విలువలతో కూడినటువంటి విద్య కూడా అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే గతంలో కొన్ని సందర్భాల్లో జరిగేవి, కానీ ప్రత్యేకంగా రిపోర్ట్ కార్డుల్లాగా తయారు చేసి రిపోర్ట్ కార్డుల్లో అటెండెన్స్తో సహా వాళ్ళ పర్ఫార్మెన్స్, కేవలం వాళ్ళ చదువులో ఉన్న పర్ఫార్మెన్సే కాదు, వాళ్ళు కళా దీంట్లో కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్లో లేకపోతే స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్లో లేకపోతే అన్యత్ర కార్యక్రమాల్లో ఏ రకంగా వాళ్ళందరూ కూడా పర్ఫామ్ చేస్తున్నారు అనేది క్లియర్గా రికార్డు రాసుకొని తల్లిదండ్రులు మళ్ళీ స్కూల్కి విచ్చేసినప్పుడు వాళ్ళందరితో కూడా చర్చించి పిల్లల తాలూకు ఇచ్చేస్తే పిల్లలకి కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. పిల్లలకు కూడా ఎన్నో సందర్భాల్లో చూస్తాం, నాకు కూడా చిన్నప్పుడు అదే రకంగా ఢిల్లీలో నేను చదువుకుని స్కూల్కి వెళ్ళేటప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని అంటే
నాన్నగారు ఎంత బిజీగా ఉండేవారో మీ అందరికీ కూడా తెలుసు. ఆయనకి ఎప్పుడు కూడా రాజకీయం అన్న కోవలోనే ఉండేది. ప్రజల వెంట తిరగడం, ప్రజల కోసం పనిచేయడం, అసలు కుటుంబం ఉంది, పిల్లవాళ్ళు ఉన్నారన్న ఆలోచన కూడా ఎక్కువ ఉండేది కాదు. తల్లికే వదిలేసి అమ్మ ఏదో చూసుకుంటుందిలే అన్న ఆలోచనతోనే ఆయన అన్ని కార్యక్రమాలు చేసేవారు. కానీ ఆ రోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మేము కూడా ఉన్నప్పుడు మిగతా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చి వాళ్ళు చూస్తుంటే నాకు కాస్త బాధగా ఉండేది. నాన్న కూడా వస్తే బాగుండేది, ఆయన కూడా మా మీద దృష్టి పెడితే, ఆయనకు కూడా నేను స్కూల్లో చక్కగా పర్ఫామ్ చేస్తే ఆయన దృష్టికి వెళ్తే ఆయన కూడా ఆనందిస్తారు కదా, సంతోషిస్తారు కదా అనే ఆలోచన నాకు ఉండేది. ఎందుకనంటే పిల్లలుగా మనం ఎక్కువగా కోరుకునేది రోజు తిరుగుతున్న మన తల్లిదండ్రులు, మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునేటటువంటి మన తల్లిదండ్రులు. మనం మంచి చేసేటప్పుడు ఆ మంచి కూడా వాళ్ళకి తెలిస్తే వాళ్ళలో కలిగే అనుభూతి, వాళ్ళలో కలిగే ఆనందం మళ్ళీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి కూడా మనం ఏదో చేసి వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా ఉంటుందన్న ఆలోచన పిల్లల్లో ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, వాళ్ళ చదువులు కానీ వాళ్ళ స్కూల్ తాలూకా పర్ఫార్మెన్స్ అంతా టీచర్లే చూసుకుంటారులే, మనకి చదువు రాదు, లేకపోతే మనకి ఏం రాస్తున్నారో తెలియదు, వాళ్ళకి చెప్పే పరిస్థితి మనకు లేదు, కాబట్టి అవేమీ మనం దృష్టి పెట్టకపోతామని ఎంతో కాలంగా అలా వచ్చేస్తుంది. కానీ ఆ పద్ధతులు మారాలి. మనకి చదువు రాకపోయినా సరే వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు మనం వాళ్ళ దృష్టి పెడితే పిల్లల్లో కూడా ఒక జిజ్ఞాస పెరుగుతుంది. మా తల్లి చూస్తుంది, మా తండ్రి ఎప్పటికప్పుడు వస్తున్నారు, టీచర్స్తో మాట్లాడుతున్నారు, నేను కూడా మంచిగా పర్ఫామ్ చేస్తే మా టీచర్ మా తల్లిదండ్రులు వచ్చినప్పుడు నా గురించి మంచి విషయాలు చెప్తారనే ఆలోచన ఆ పిల్లల్లో కూడా కలుగుతుంది. కాబట్టి ఈ మీటింగ్ చాలా సీరియస్గా మనం అందరం కూడా తీసుకోవాలి. అలాగే మన తల్లిదండ్రులు కూడా ఈరోజు చక్కగా చాలామంది ఇచ్చేశారు. మీరు కూడా ఏవైనా విషయాలు ఉంటే మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఎవరో వచ్చి కంప్లైంట్లాగో లేకపోతే ఇంకేదో సజెషన్లా కాకుండా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ వచ్చినప్పుడు అంతా వ్యవస్థ అంతా కూడా ఉంటుంది. అన్ని టీచర్లు హెచ్ఎం దగ్గర నుంచి స్కూల్ తాలూకా వ్యవస్థ అంతా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీ అవగాహన ప్రకారం ఏవైనా వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు ఉంటే ఆ రోజు వచ్చేసిన తర్వాత మీరు అన్ని విషయాలు కూడా పాల్పంచుకోవచ్చు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలని, రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలని ప్రతిరోజు మాట్లాడుతుంటాం. స్కూల్స్ లో ఉండే టీచర్స్ చక్కగా చెప్పగలిగితే, అలాగే తల్లిదండ్రులు కూడా స్కూల్కి వెళ్ళమని పిల్లల్ని ప్రోత్సహించి ఈ విద్యార్థులు వస్తారు. విద్యార్థులు వచ్చి వాళ్ళకందరికీ మంచి బోధన కలిగితే వాళ్ళకు కూడా మంచి ఫౌండేషన్ వస్తుంది. ఆ మంచి ఫౌండేషన్ ద్వారా రేపు ఎటువంటి అవకాశాలు వాళ్ళు వచ్చినా సరే సద్వినియోగం చేసుకోగలరు. ఈరోజు పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పెద్ద దీంట్లో లేకపోతే వాళ్ళు అందిపుచ్చుకోలేరు. కానీ ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. మనం కానీ ఏదో కొంతవరకు చదువుకున్నారు, ఇది జీవితంలో వాళ్ళకి సరిపోతుందనంటే అంతటితో సరిపోతుంది, ఏదో డిగ్రీ వచ్చేసింది లేకపోతే ఒక స్కూల్ సర్టిఫికేట్ వచ్చేసింది సరిపోతుందని అనుకుంటే వాళ్ళ అవకాశాలకి మీరు అడ్డు కడుతున్నట్టే. పిల్లలు ఎంతవరకు చదువుకోవాలని అనుకుంటే అంతవరకు మనం చదివించాలి. అసలు చదువు మీద ఆ ఇష్టం, ప్రేమ కలగాలనంటే ఈ సమయం నుంచే వాళ్ళందరికీ ప్రోత్సహించాలి. మనం కూడా చదువులో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలుసుకొని బాగా పర్ఫామ్ చేసావు, ఒక మంచి మార్కులు వచ్చినప్పుడు, ఏ గ్రేడ్ వచ్చినప్పుడు, లేకపోతే స్కూల్లో మంచి పర్ఫార్మెన్స్ చేసినప్పుడు తల్లిదండ్రులుగా మనం కూడా ప్రోత్సహించి బాబు బాగా చేసావనేది వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేయగలిగితే ఇంకా ఇష్టంతో వాళ్ళు స్కూల్కి వెళ్తారు, ఇంకా ఇష్టంతో ఈ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. మన ఆలోచన అంతా కూడా మీ అందరి తాలూకా కష్టం. తల్లిదండ్రులు రోజు ఎక్కడెక్కడికో వెళ్ళి పనులు చేస్తున్నారు, పొలం అంట కూలి పని అనుకుని ఇంకేదో ఎక్కడెక్కడో ఇంటిల్లో పని చేసుకొని ఏదో రకాలైనటువంటి కష్టాలు అందరూ కూడా పడుతున్నారు. ఎవరి కోసం? మన పిల్లల కోసం. మనం కష్టపడుతున్నానంటే మనలాగా వాళ్ళందరూ కూడా కష్టపడకూడదు, వాళ్ళకైనా ఒక మంచి భవిష్యత్తు ఉండాలని కష్టం మన పడి మనం డబ్బులు పోగేసుకొని వాళ్ళందరికీ కూడా చదివిస్తున్నాం. అటువంటి చదువుకి వాళ్ళందరికీ కూడా అనుసంధానం చేయకపోతే మీరు పడుతున్నటువంటి కష్టం అంతా కూడా వృధానే. అందుకనే మనం ఎలా చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు స్కూల్స్లో అనేది ప్రత్యేకంగా మనం అందరం కూడా దృష్టి పెట్టాలి. ఆ కారణంతోనే ఈ యొక్క పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా మనం నిర్వహించుకున్నాం. ఈరోజు గారు స్కూల్కి కూడా నేను కూడా ప్రత్యేకంగా వచ్చానంటే నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు చదువుకున్నటువంటి స్కూల్ ఇది. నాకు కూడా వ్యక్తిగతంగా ఒక అనుభవం ఉంది ఈ స్కూల్తో. అటువంటి స్కూల్కి విచ్చేసి నేటి తరం ఏ రకంగా ఇక్కడ తయారవుతున్నారనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఒక పాప కూడా ఇప్పుడు మాట్లాడింది, బ్రహ్మాండంగా మాట్లాడింది. షైనింగ్ స్టార్స్లో కూడా ఒక పాప సెలెక్ట్ అయ్యింది. మిమ్మల్ని అందరినీ కూడా చూస్తున్నాను, ఒక నమ్మకం కలిగింది. ఆ రోజు ఒక్క ఎర్రనాయుడిని తయారు చేసి ఈరోజు 100 మంది ఎర్రనాయుడిని గారు స్కూల్ తయారు చేస్తుందన్నటువంటి నమ్మకం ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ చూస్తే నాకు కలుగుతుంది. అది నిలబెట్టుకోవాలి. పిల్లలుగా మీ అందరికీ కూడా ఒక అడ్వైస్ మీ అందరికీ ఇస్తున్నాను. ఈరోజు ఎంత చక్కనైనటువంటి స్కూల్లో చదువుకునే అవకాశం రావడం మీరందరూ అదృష్టంగా భావించి ఈరోజు ఈ వ్యవస్థని మీరందరూ కూడా ఉపయోగించుకొని పెద్ద ఆలోచనలతో ఏదో ఒకటి జీవితంలో సాధించాలి,
సమాజానికి ఏదో ఒకటి నేను చేసి చూపించాలనే లక్ష్యంతో ఈ యొక్క చదువుని ఒక ఆయుధంలాగా మీరందరూ కూడా వినియోగించుకొని రేపు భవిష్యత్తులో మంచి అవకాశాలు వచ్చే విధంగా రాణించాలని పిల్లలందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు కేవలం ఎగ్జామ్ టు ఎగ్జామే కాదు, ఈరోజు 10th క్లాస్కి వచ్చాం, 10th క్లాస్లో ఏం చేయాలి అంతవరకే కాదు. 10th క్లాస్లో ఉన్నప్పుడు 11th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్సు నాకు ఇష్టంగా నేను అన్ని కూడా చేయగలను, రేపు మళ్ళీ ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ కోర్సు నేను తీసుకోవాలి, డిగ్రీ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, లేకపోతే డాక్టర్ దీనికి వెళ్ళాలా, లేకపోతే ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలా, అవన్నీ కూడా మీరు ఎంత తొందరగా దాని మీద అవగాహన పెంచుకొని ప్లాన్ చేసుకోగలిగితే మీ తాలూకా ఎనర్జీని, మీ తాలూకా టైంని ఆ పర్పస్ కోసం చక్కగా మీరందరూ కూడా వినియోగించుకోగలరు. అందులో ఎక్కడైనా మీ కన్ఫ్యూజన్ ఉన్న సందర్భంలో మీ టీచర్స్తో మీరు మాట్లాడితే కెరియర్ కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ కానీ మీ అందరికీ ఇవ్వడానికి ఆ వ్యవస్థ తీసుకొని మీరు భవిష్యత్తులో ఏం చేయాలన్న దాని మీద ఇప్పటి నుంచే మీరందరూ మంచి ఆలోచనలతో రాగలిగితే మీకు భవిష్యత్తులో ఆ యొక్క విజయాలు సాధించడానికి కూడా అన్ని అవకాశాలు మీకు తోడవుతాయి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మరికొన్ని విషయాలు కూడా మనం మాట్లాడాం. మనం చెట్లు నాటే విషయంలో మనం ఈరోజు ఎంత కాకపోతే మళ్ళీ ఒక తరం మనం మిస్ అయిపోతాం. ఈరోజు ప్రకృతి చూడండి, ఎప్పుడు వర్షం పడుతుందో మనకు తెలియదు, ఎండాకాలం వస్తుంది కానీ ఆ ఎండ తీవ్రత ఎంత ఉంటుందో మనకు తెలియదు, చలికాలం వస్తుంది వణికిపోతున్నాం మనం షిమ్లాలోనో కాశ్మీర్లోనో ఉన్నట్టు. అంటే వాతావరణం అంతా కూడా మారిపోతుంది. ఎందుకనంటే ప్రకృతి మారిపోతుంది. అప్పుడున్నటువంటి చెట్లు లేవు, అప్పుడున్నంత ఫారెస్ట్లు మనకు లేవు. మరి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో రేపు భవిష్యత్తు మనం వీళ్ళందరికీ కూడా అప్పచెప్పేటటువంటి ఈ భూమి ప్రకృతి ఆ విధంగా వాళ్ళందరికీ కూడా లాభదాయకంగా ఉండాలనంటే మనం చెట్లు నాటాలి. వాళ్ళకి కూడా పిల్లలకి కూడా చెట్లు నాటే విధానం మనం అలవాటు చేయాలి. అందుకోసం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక గొప్ప ఆలోచనతో తల్లి పేరు మీద ఒక చెట్టు నాటండి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమం ద్వారా ఎంతో మంది స్ఫూర్తి పొంది తల్లిని గుర్తు చేసుకొని, లేకపోతే శుభకార్యాల నాడు, ఏదైనా ముఖ్యమైనటువంటి దినాల నాడు వాళ్ళందరూ కూడా చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా మానిటర్ చేయడానికి మీకు గ్రీన్ పాస్పోర్ట్ అన్న చిన్న బుక్లెట్ కూడా మీ అందరికీ ఇచ్చాం. పిల్లలు కూడా మీరందరూ కూడా నాటే మొక్కని కేవలం నాటడం వరకే కాకుండా అది ఎలా పెరుగుతుంది, దాన్ని ఎలా సంరక్షించుకుంటున్నాం ఆ విషయం కూడా మీరందరూ శ్రద్ధ వహించాలి. అలాగే మిత్రులందరికీ నమస్కారం. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 ఏదైతే విద్యాశాఖ మంత్రివర్యులు, యువ నాయకులు, స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద ఏదైతే ఈ రికార్డు స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందో అందులో ఈరోజు ఉత్సాహంగా పేరెంట్స్తో, స్టూడెంట్స్తో అలాగే టీచర్స్తో ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాం. ఇప్పుడే ఒక ఇంటరాక్షన్ కూడా చేశాం, ఒక పక్కన పేరెంట్స్, టీచర్స్ అలాగే స్టూడెంట్తో. ఎంత చక్కగా ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఏదో అక్కడైతేనే విద్యకి పెద్దపీట వేస్తూ జరుగుతుందన్నటువంటి అపోహ ఏదైతే ఉందో అది తొలగిస్తూ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లల మీద శ్రద్ధ వహిస్తూ ఇక్కడ పాఠాలు చెప్పే అధ్యాపకులు ఉన్నారు. అలాగే పేరెంట్స్ కూడా ఎంతో ఇన్వాల్వ్మెంట్తో ఈ యొక్క పిల్లల ఎడ్యుకేషన్ పట్ల శ్రద్ధ చూపిస్తున్నారన్న విషయాన్ని ఈ యొక్క ఇంటరాక్షన్ ద్వారా తెలుసుకున్నాం. దాన్ని ఇంకా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అన్నపూర్ణ రాష్ట్రం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటువంటి రాష్ట్రం భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలనంటే మన పిల్లలకి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు వాళ్ళకి ఉండాలి. అది జరగాలనంటే వాళ్ళకి పునాది అంతా కూడా విద్య ద్వారే, ఆ విద్య తాలూకా పునాది అనేది స్కూల్ సమయంలోనే వాళ్ళందరికీ కూడా ఏర్పడుతుంది. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. అందుకనే ఒక ఛాలెంజింగ్ మినిస్ట్రీ అయినా సరే లోకేష్ అన్న గారు ఈ బాధ్యత తీసుకున్నారు. కేవలం ఈరోజు రాజకీయాలకు అనుగుణంగా ఏదో చూపించాలని కాదు, భవిష్యత్తు తరాలని శక్తివంతంగా తయారు చేయాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తెలుగు వాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మనకు చెప్తుంటారు, ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి జాతిగా తెలుగు జాతిని తయారు చేయాలి. అది ఆ లక్ష్యం మనం చేరుకోవాలనంటే ఈ పునాది ఈ యొక్క పీటీఎం మీటింగ్స్ ద్వారా ఏర్పడుతుంది. లీప్ సిస్టమ్ అని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేశారు. ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో స్టూడెంట్ తాలూకా పర్ఫార్మెన్సు, స్కూల్ తాలూకా పర్ఫార్మెన్సు, అలాగే టీచర్స్ తాలూకా పర్ఫార్మెన్సు, వివిధ యాప్లు గతంలో ఉండి వివిధ ప్రాసెస్లు ఉండేసరికి టీచర్స్కు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అన్నీ కూడా ఫాలో అవ్వాలంటే. ఇప్పుడు సింగిల్ యాప్ కింద అన్నీ కూడా లోకేష్ అన్న గారి ఆలోచనతో లీప్ సిస్టంలో సింగిల్ ఎజెండా కింద తీసుకొని వచ్చారు. అలాగే ఇంకోటి అభినందించాల్సినటువంటి విషయం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్, తల్లి పేరు మీద ఒక చెట్టు నాటండి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ
ప్రపంచంలో ఆయన ఎక్కడ తిరిగినా సరే ఆ దేశాలకి కూడా ఆ కార్యక్రమాన్ని అందిస్తూ వస్తున్నారు. అటువంటిది మన దేశంలో మనం ఇంకెంత స్ఫూర్తిగా అది నడిపించాలి. దాన్ని కూడా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్తో కనెక్ట్ చేస్తూ ఒక గ్రీన్ కార్డ్ ఇచ్చి పిల్లల్ని కూడా చెట్లు నాటడం విషయంలో వాళ్ళకి కూడా ప్రోత్సహిస్తూ కార్యక్రమం చేయడం అనేది నిజంగా ఎంతో అభినందించాల్సినటువంటి విషయం. ఈరోజు నమ్మకం పెరుగుతుంది విద్యా వ్యవస్థ మీద. అలాగే ఒక పక్కన చూసుకుంటే తల్లికి వందనం కింద తల్లులు కూడా వాళ్ళకి ఏ కష్టాలు లేకుండా పిల్లల ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ వాళ్ళు అదే దృష్టి మీద పెట్టుకొని పిల్లల్ని చదివించాలి. డ్రాప్ అవుట్స్ ఎక్కడా ఉండకూడదు. వాళ్ళకి బలమైనటువంటి బేసిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆ వ్యవస్థ ఉండాలని తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని కూడా నిలబెట్టుకున్నాం. రాజకీయాలకి అతీతంగా విద్యా వ్యవస్థని ఈరోజు తయారు చేశాం. ఒక పక్కన చెప్పాలనంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పుస్తకాలు తక్కువ, ఆయన ఫోటోలు ఎక్కువే కనబడేవి. అది బ్యాగ్ అయినా పుస్తకాలైనా స్కూల్ అయినా ఎక్కడ చూసినా సరే విద్యా వ్యవస్థని పబ్లిసిటీ కోసం వాడుకున్నారు. కానీ లోకేష్ అన్న వచ్చిన తర్వాత ఒక్క లోకేష్ అన్న ఫోటో కానీ, చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ, రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఇవేవి కూడా లేకుండా వాళ్ళు విద్యార్థులందరూ విద్య మీద దృష్టి పెట్టే విధంగా మంచి మార్పులు ఈరోజు తీసుకొని వచ్చి పుస్తకాల్లో మార్పులు తీసుకొని రావడం, అలాగే మహిళల్ని గౌరవించే విధంగా ఏదో ఇంటి పనులు చేయాలంటే కేవలం మహిళలనే కాదు, అందులో సగభాగం పురుషుల తాలూకా ఇది కూడా ఉండాలని అందులో ఫోటోల్లో మార్పులు తీసుకొని రావడం, సిలబస్లో మార్పులు తీసుకొని రావడం, కరికులంలో మార్పులు తీసుకొని రావడం, అలాగే ఈ ఫోటోల విషయం ఇవన్నీ కూడా మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు తల్లిదండ్రులు కూడా గర్వపడే విధంగా, అలాగే మన తాలూకా విద్యార్థులందరూ కూడా ఇంకా ఉత్సాహంగా చదువుకునే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందుకనే ప్రత్యేకంగా ఒక కేంద్ర మంత్రిగా ఉన్న ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అటెండ్ అయ్యాను. చాలా సంతృప్తిగా ఉంది. ఈ గార స్కూల్ ఏదైతే స్కూల్లో ఈరోజు అటెండ్ అయ్యానో ఒకప్పుడు నాన్న స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు చదువుకున్నటువంటి స్కూల్ అది. అందుకనే ఒక వ్యక్తిగత అటాచ్మెంట్తో ఈరోజు ఇక్కడ స్కూల్ కూడా వచ్చాను. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇంకా భవిష్యత్తులో ఈ స్కూల్స్ మేము కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే మాకు కూడా చిన్న చిన్న విషయాలు ఏవైతే ఈ సమస్యలు స్కూల్ తాలూకు ఉంటాయో అవి కూడా మాకు తెలుస్తాయి. అవి తెలిసిన తర్వాత మాకు కూడా ఏదో ఒక కార్యక్రమం చేసి స్కూల్ సమస్యల్ని పరిష్కరించాలనే ఆలోచన మాకు కూడా కలుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్నిటికీ కూడా ఈరోజు న్యాయం చేసే విధంగా కార్యక్రమం ముందుకు వెళ్ళడం చాలా సంతోషం. దానికి ప్రత్యేక అభినందనలు లోకేష్ అన్న గారికి. నాకు తెలిసి ప్రపంచంలో ఒక గవర్నమెంట్ స్కూల్ విధానంలో ఇంత చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం ఎక్కడా కూడా జరగట్లేదు. కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి ముందు ఒక పీటీఎం జరిగింది, మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు పీటీఎం 2.0 చేస్తున్నాం. ఈరోజు పార్టిసిపేషన్ చూస్తే 2 కోట్లకు పైగా పార్టిసిపేషన్ ఈరోజు మీటింగ్స్లో ఉందనంటే ఎంత అద్భుతంగా ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటున్నారో తెలుస్తుంది. కాబట్టి అభినందనలు లోకేష్ అన్న గారికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు గొడ్డు శంకర్ గారు, అలాగే మనకి కలెక్టర్ గారు స్వప్నేల్ దినకర్ గారు, అలాగే విద్యా వ్యవస్థ తాలూకా డిఓ దగ్గర నుంచి చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. మంచి ఆర్గనైజ్డ్ వేలో జిల్లా మొత్తం మీద కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి అభినందిస్తూ పిల్లలకి ఎడ్యుకేషన్ ఎక్కడా కూడా వాళ్ళకి వేరే దీని మీద డీవియేషన్ లేకుండా మన పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా మనం తయారు చేయాలి. అది సమాజంలో ఎవరు ఉన్నా సరే అందరూ కూడా ఒక వ్యక్తిగత బాధ్యతగా వాళ్ళందరూ కూడా స్వీకరించాలి. మన ఇంటిలో వీధిలో ఎవరున్నా సరే వాళ్ళు చదువుకుంటున్నారు లేదా పిల్లలు అనేసరికి వాళ్ళకి అవకాశం కల్పించడం అనేది మనం అందరం కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.